Good morning, friends. Today class current affairs ఇవి చాలా ఇంపార్టెంట్. డైలీ పేపర్లో వచ్చేటటువంటి విషయాలపైన ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి డైలీ న్యూస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం బుక్స్లో చాలా స్టాండర్డ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ని కలిపి చాలా మ్యాగజైన్స్లోను బుక్స్లోను అలాగనే వివిధ మ్యాగజైన్స్లో చదువుతూ ఉంటాం. అయితే రేర్గా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తించినట్లయితే అధికంగా వార్తాపత్రికల నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి మనం కూడా వార్తాపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్ని సేకరించి విద్యార్థుల సౌకర్యార్థం పోటీ పరీక్షల్లో విజయాలు సాధించేటటువంటి దిశలో మనం ఈ కరెంట్ అఫైర్స్ క్లాసులు చేయడం జరుగుతుంది. సో అందులో ముఖ్యంగా ఈరోజు క్లాస్లో కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మనం తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనది ఇటీవల కాలంలో బయో ఏషియన్ సమ్మిట్ 2025 జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఈ సదస్సు జరిగింది. తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఈ సదస్సు జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అనేటువంటి విషయాన్ని అడిగితే ఫిబ్రవరి 24, 25, 26 అంటే ఫిబ్రవరి 24 నుండి 26 వరకు ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు ఈ సదస్సులు అనేటటువంటి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే 2004 సంవత్సరం నుండి ఈ సదస్సులు జరుపుకుంటున్నా. దీనిపైన ప్రశ్న ఇంకా ఎలా అడగచ్చు అంటే 2025లో జరిపినటువంటి ఏషియన్ సదస్సు ఎన్నోది అని కూడా అడగచ్చు. ఇది 22వ సదస్సు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. 22వ సదస్సు. సో కాబట్టి గ్లోబల్ హెల్త్ కేర్ లీడర్స్, గ్లోబల్ హెల్త్ కేర్ లీడర్స్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్నటువంటి వారు ఎవరంటే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఇటీవల కాలంలో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కూడా వార్తల్లోకి వచ్చారు. ఒకటేమో సార్ గురించి తెలుసుకుంటే బయో ఏషియన్ సదస్సులో పాల్గొనడం, రెండవది పద్మ విభూషణ్ అనేటటువంటి అవార్డు 2025 సంవత్సరానికి గాను వైద్య రంగంలో విశేష కృషి చేసినందుకు ఈ అవార్డు లభించింది. ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అని కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్, క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్ అనేది ఈ సదస్సు యొక్క థీమ్. దీన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ఈ థీమ్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అయితే ఈ సదస్సులో ఏమేమి విషయాలు తెలుసుకున్నారు, ఏ విషయాలపైన వాళ్ళు ఫోకస్ చేశారు అనేటువంటి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మెడికల్ డివైసెస్, అలాగనే డిజిటల్ హెల్త్, మెడికల్ డివైసెస్, అలాగనే బయోఫార్మాస్యూటికల్స్ ఈ విషయాలపైన చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా
ఈ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అత్యధిక మంది ఇటీవల మనం పేపర్లో చూసింటాం ఈ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. అందులో ముఖ్యమైనది పేగు క్యాన్సర్. సో ఈ క్యాన్సర్ని నిర్ధారించడంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సదస్సును నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ఉపయోగించి వ్యాధి నిర్ధారణ చేసినట్లయితే వ్యాధి నిర్ధారణ మరియు సమయము మరియు ఖర్చు రెండు తగ్గుతాయి అని చెప్పడం జరిగింది ఈ సదస్సులో. సో దీనికి సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సిన అంశాలు ఒకటేమో బయో ఏషియన్ సదస్సు 2025 ఎక్కడ జరిగింది? ఒకటి హైదరాబాద్లో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 24, 25, 26 అంటే 24 నుంచి 26 వరకు 3 రోజుల పాటు జరిగింది. ఇది మన రాష్ట్రం నుంచి ఎవరు పాల్గొన్నారంటే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఎప్పటి నుంచి ఈ సదస్సు నిర్వహిస్తున్నారంటే 2004 నుంచి. ఇది ఎన్నవ సదస్సు అంటే 22వ సదస్సు. దీని యొక్క థీమ్ ఏంటి అంటే క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్ అనేది ఈ సదస్సు యొక్క థీమ్. ఈ విషయాల్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. తర్వాత ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే సైబర్ నెట్ ఎండీగా ఎవరు నియమితులయ్యారు అనే విషయాన్ని మనం ఈ మధ్య పేపర్లో చూసాం. సైబర్ నెట్ ఎండీగా ఎవరు నియమితులయ్యారు అనే ప్రశ్న మీకు అడిగేదానికి అవకాశం ఉంది. నియమితులయ్యారు అనేటటువంటి ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. ఇటీవల వార్తాపత్రికలో ఈ అంశం కూడా వచ్చింది. ప్రవీణ్ ఆదిత్య ఈయన ఏపీ మ్యారిటైమ్ సిఇఓగా కూడా పనిచేశారు. ఈయన ఏపీ మ్యారిటైమ్ సిఇఓగా పనిచేశారు. ఈ రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. దీనిపైన ప్రశ్న ఎలా అడగచ్చు అనేది తీసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో సైబర్ నెట్ ఎండీగా ఎవరు నియమితులయ్యారు అని అడిగేటైతే ప్రవీణ్ ఆదిత్య. ఈయన ఇంతకుముందు ఎందులో పనిచేసేవారంటే ఏపీ మ్యారిటైమ్ సిఇఓగా పనిచేశారు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకొక వార్తల్లో ఉన్నటువంటి అంశం ఏమంటే భారత్లో తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్. భారత్లో చాలా ఇంపార్టెంట్. భారత్లో తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ఇది భూమిపైన అత్యంత వేగంగా అంటే విమానం అంటే ఆకాశంలో విమానం ఎంత వేగంగా వెళ్తుందో అదేవిధంగా భూమిపైన అత్యంత వేగంగా నడిచేటటువంటి ఒక ట్రైన్. ఇది రైల్వే మంత్రిత్వ శాఖ మరియు చెన్నై మద్రాస్ ఐఐటి వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో 422 మీటర్ల టెస్ట్ ట్రాక్ని వీరు రూపొందించారు. తొలుతగా 422 మీటర్లు టెస్ట్ ట్రాక్ని రూపొందించారు. ఎవరు ఆధ్వర్యంలో? రైల్వే శాఖ మంత్రిత్వ శాఖ మరియు ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో జరిగింది. అయితే రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరంటే అశ్విన్ వైష్ణవ్.
ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ టెస్ట్ ట్రాక్, ఈ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ట్రైన్ 1 గంటకి 1 అవర్కి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అయితే మనం పేపర్లో చూసినటువంటి అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఢిల్లీ టు జైపూర్ ఈ 350 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లో చేరుకోగలదు అని తెలియజేయడం జరిగింది. సో ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీన్ని క్వశ్చన్ అడిగితే ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అనేటువంటి విషయాన్ని తీసుకున్నట్లయితే భారత రైల్వే మంత్రిత్వ శాఖ మరియు మద్రాస్ ఐఐటి ఈ టెస్ట్ ట్రాక్ హైపర్ లూప్ ని ఎన్ని మీటర్లు అంటే 422 మీటర్లు. దీనికి రైల్వే శాఖ మంత్రి ఎవరు అని అడిగితే అశ్విన్ వైష్ణవ్. ఇది ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుందంటే గంటకి 1000 కిలోమీటర్లు వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇది మ్యాగ్నెట్ టెక్నాలజీతో నడుస్తుంది. ఏ టెక్నాలజీతో నడుస్తుంది అని అడిగితే కూడా మ్యాగ్నెట్ టెక్నాలజీ, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మ్యాగ్నెట్ టెక్నాలజీతో ఈ హైపర్ లూప్ ట్రైన్ నడుస్తుంది. ఇది అత్యంత వేగంగా భూమిపై నడిచేటటువంటిది. సో ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకొక క్వశ్చన్, రైల్వే సిఇఓ ఎవరు అని కూడా మీకు ఒకవేళ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. రైల్వే సందర్భం వచ్చింది కాబట్టి రైల్వే సిఇఓ సతీష్ కుమార్, రైల్వే సిఇఓ సతీష్ కుమార్. సో ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది భారత్లో తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? రైల్వే మంత్రిత్వ శాఖ, మద్రాస్ ఐఐటి. వీళ్ళు టెస్ట్ ట్రాక్ కి రూపొందించేటువంటి తొలిగా 422 మీటర్లతో ఈ హైపర్ లూప్ ని రూపొందించారు. ఇది గంటకి 1000 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఏ టెక్నాలజీతో నడుస్తుంది అంటే మ్యాగ్నెట్ టెక్నాలజీతో నడుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వార్తల్లోనేటటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్లో పట్టణ పేదరిక సంస్థ మెప్మా ఆంధ్రప్రదేశ్లో పట్టణ పేదరిక సంస్థ మెప్మా. ఈ మెప్మాని స్టడీ చేయడానికి, అధ్యయనం చేయడానికి కేరళ నుంచి ఒక బృందం వచ్చింది. కేరళ నుంచి ఎందుకంటే కేరళలో కూడా పట్టణ పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. సో ఆ కేరళ అధ్యయన బృందం ఆంధ్రప్రదేశ్లో సందర్శించింది. అయితే కేరళలో ఈ మెప్మాని ఏమని పిలుస్తారనేటువంటి క్వశ్చన్ కూడా అడిగేదానికి ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే మెప్మా అంటారు, ఇక్కడైతే కేరళలో అయితే కుటుంబ శ్రీ అని పిలుస్తారు. ఈ విషయాన్ని ఒక విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకుంటే చాలు. మనం మెప్మా గురించి ఏపీ ఎకానమీలో జరిగేటటువంటి క్లాసుల్లో మనం వివరంగా తెలుసుకుంటాం. తర్వాత ఇండియా జపాన్లో జరిగిన సైనిక విన్యాసాలు. ఇండియా అండ్ జపాన్ మిలిటరీ అంటే ఇండియా అండ్ జపాన్ జాయింట్ మిలిటరీ విన్యాసాలు. దీనిపైన ప్రశ్న ఎలా అడగచ్చు అనేటువంటి విషయాన్ని అడిగితే ఏ పేరుతో ఇవి నిర్వహించారు అనేటువంటి, ఇండియా మరియు జపాను నిర్వహించినటువంటి సైనిక విన్యాసాల పేరు ఏంటి అని అడిగితే ధర్మ గార్డియన్ అనే పేరుతో చాలా ఇంపార్టెంట్ ఈ సైనిక విన్యాసాలని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొనే దేశాలు ఏవేవి అంటే 2 దేశాలే. అవి ఒకటి వచ్చి ఇండియా మరియు జపాన్. ఇవి ఎక్కడ నిర్వహిస్తారు అంటే ఒకసారి ఇండియాలో నిర్వహిస్తే ఇంకొకసారి
జపాన్లో నిర్వహించడం జరుగుతుంది ఈ సంయుక్త విన్యాసాలు. సో ఇందులో ముఖ్యంగా ఎప్పటి నుంచి ఈ విన్యాసాలు జరుగుతున్నాయంటే 2018 నుంచి జరుగుతున్నాయి. దీనిపైన క్వశ్చన్ 2025లో జరిగినటువంటి సైనిక విన్యాసాలు ఎన్నోవి అని అడిగినట్లయితే 6th ఎడిషన్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. 6th ఎడిషన్. సో ఈ విషయాలు కూడా మీకు 6th ఎడిషన్ 2018 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. సో ఇవి ఆతిథ్య ప్రదేశాలు ఇండియా మరియు జపాన్. ఏ పేరుతో ఈ విన్యాసాలు జరిగాయి 2025లో అంటే ధర్మ గార్డియన్ అనే పేరుతో ఈ విన్యాసాలు జరిగాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ విన్యాసాలు జరుగుతున్నాయంటే ఫిబ్రవరి 24 నుండి మార్చ్ 9, 2025 వరకు ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయంటే జపాన్. ఎక్కడ జరుగుతున్నాయి? జపాన్లో జరుగుతున్నాయి. ఇవి కాస్ట్ పూజీ అలాగనే మౌంట్ పూజీ అనేటటువంటి ప్రాంతంలో ఈ సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి జపాన్. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ పేరుతో పిలుస్తారు ఈ మిషన్ ఈ సైనిక విన్యాసాలు అంటే ధర్మ గార్డియన్. ఏ దేశాల మధ్య జరుగుతుందంటే పాల్గొనే దేశాలు ఏవంటే ఇండియా అండ్ జపాన్. ఎప్పటి నుంచి జరుగుతున్నాయంటే 2018 నుంచి. 2025లో జరిగే జపాన్ ఈ విన్యాసాలు జాయింట్ విన్యాసాలు ఎన్నో అంటే 6th 6వవి. ఇవి ఎప్పటి నుంచి ఎక్కడి వరకు జరిగాయంటే ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 9, 2025 వరకు జరుగుతున్నాయి. ఇవి జపాన్లో ఉన్నటువంటి కాస్ట్ పూజీ మౌంట్ పూజీలో ఈ విన్యాసాలు జరుగుతున్నాయనే విషయాలు మనం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత వార్తల్లోని అంశం క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్. క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్. ఇది మైక్రోసాఫ్ట్ అనేటటువంటి సంస్థ రూపొందించింది. సో దీని పేరు ఏంటంటే మాజోరానా. ఈ చిప్ పేరు ఏంటి అనే దానికి మీకు క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. ఈ చిప్ని ఎవరు రూపొందించారంటే మైక్రోసాఫ్ట్ అనే సంస్థ రూపొందించింది. ఎందుకు రూపొందించిందంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధి కోసం ఈ చిప్ని రూపొందించింది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే చాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా గుర్తించాల్సింది క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ ఏ సంస్థ అని అడిగితే మైక్రోసాఫ్ట్. దాని పేరు ఏంటంటే మాజోరానా అనేటువంటి 2 అంశాలను ఇక్కడ మీరు గుర్తించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకొక వార్తలోని అంశం ఏంటంటే ఖజురహోలో డాన్స్ ఫెస్టివల్స్ జరిగాయి. ఖజురహో మీరు వినే ఉంటారు, ఇది మధ్యప్రదేశ్లో ఖజురహో. ఈ దేవాలయాలు కూడా ఉన్నాయి. సో ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది, ఎంపీ. ఇక్కడ ఏం జరిగాయంటే డాన్స్ ఫెస్టివల్ జరిగాయి. ఇది వార్తల్లో నిలిచింది ఈ మధ్య కాలంలో. ఇది ఎప్పటి నుంచి డాన్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారంటే 1975 నుంచి డాన్స్ ఫెస్టివల్స్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అయితే 2025లో జరిగినటువంటి డాన్స్ ఫెస్టివల్స్ ఎన్నోవి అనేటటువంటి క్వశ్చన్ మిమ్మల్ని అడిగేదానికి అవకాశం ఉంది. ఇవి 51వ డాన్స్ ఫెస్టివల్. ఇక్కడ 139 మంది నాట్య బృందం
ఎంత అంటే కంటిన్యూస్గా 24 గంటల 9 నిమిషాల 26 సెకండ్ల కాలం కంటిన్యూస్గా నృత్యం చేయడం జరిగింది. ఎన్ని గంటలు? 24 గంటల 9 నిమిషాల 26 సెకండ్ల కాలం ఇక్కడ 139 నాట్య బృందం కంటిన్యూస్గా నాట్యం చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్గా మిమ్మల్ని అడిగితే ఈ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్స్ ఎక్కడ జరిగాయి అంటే మధ్యప్రదేశ్లో ఖజురహో దేవాలయం. డ్యాన్స్ ఫెస్టివల్స్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారంటే 1975. 2025లో జరిగిన ఈ డ్యాన్స్ ఫెస్టివల్స్ ఎన్నో అంటే 51. ఈ నృత్యం 139 ఎంత సమయం కంటిన్యూస్గా చేశారు అంటే 24 గంటల 9 నిమిషాల 26 సెకండ్ల కాలాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఎస్బీఐ కూడా ఇటీవల కాలంలో వార్తలోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కాలంలో వార్తలోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఇక్కడ నెట్ జీరో ఎమిషన్ అనేటటువంటి థీమ్తో 2025 అనే థీమ్తో ఇది వార్తలకు ఎక్కింది. ఇక్కడ ఎస్బీఐ నూతనంగా ఇటీవల ఎవరు చైర్మన్గా ఎన్నికయ్యారు అనేటువంటి విషయాన్ని తీసుకున్నట్టే చల్లా శ్రీనివాస్ శెట్టి ఈయన ఎవరి స్థానంలో వచ్చారనే విషయాన్ని తీసుకున్నట్లయితే దినేష్ కారా స్థానంలో ఈయన్ను నియమించడం జరిగింది. సో మొట్టమొదటి ఎస్బీఐ తొలి మహిళా చైర్మన్, ఎస్బీఐ తొలి మహిళా చైర్మన్ అరుంధతి భట్టాచార్య. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఎవరంటే చల్లా శ్రీనివాస్ శెట్టి. మొదటి మహిళా చైర్మన్ ఎవరు ఎస్బీఐ కంటే అరుంధతి భట్టాచార్య అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ ఎస్బీఐ ఇటీవల కాలంలో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్బీఐ జన నివేష్ అనేటటువంటి పథకాన్ని పెట్టింది. ఈ పథకం కూడా చాలా ఇంపార్టెంట్. దీని ముఖ్య ఉద్దేశం మధ్యతరగతి వారు మరియు పేదవారు అందరూ కూడా 250 రూపాయలతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఎస్బీఐ రూపొందించింది. ఇందులో ఎస్బీఐ ఇటీవల కాలంలో మధ్యతరగతి పేదవారికి రూపొందించిన పథకం ఏంటంటే జన నివేష్, లేదా ఏ సంస్థ జన నివేష్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది అనే అంశాన్ని అడిగితే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఏంటంటే, ఒకటి చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ రంగ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంక్ అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మరియు అత్యధిక బ్రాంచీలు కలిగి ఉన్నటువంటి బ్యాంకుగా కూడా దీన్ని మనం గుర్తుంచుకోవచ్చు. ఇది ఏ థీమ్తో వచ్చిందంటే నెట్ జీరో ఎమిషన్ 2025 అనేటువంటి థీమ్తో వచ్చింది. ఎస్బీఐ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే చల్లా శ్రీనివాస్ శెట్టి అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈయన ఎవరి స్థానంలో వచ్చారంటే దినేష్ కారా అనేటటువంటి స్థానంలో వచ్చారు. తర్వాత ఎస్బీఐ తొలి మహిళా చైర్మన్ ఎవరు అంటే అరుంధతి భట్టాచార్య. ఎస్బీఐ ఇటీవల ప్రవేశపెట్టిన పథకం ఏంటంటే జన నివేష్ అనేటటువంటి పథకాన్ని కూడా ఎస్బీఐ ప్రవేశపెట్టింది. అయితే ఎస్బీఐని పూర్వం ఏ పేరుతో పిలిచారు అనేటటువంటి విషయాన్ని కనుక తీసుకుంటుంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో
దీన్ని పిలుస్తూ ఉన్నారు. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు అయిందంటే 1921. తర్వాత ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే 1955వ సంవత్సరంలో ఎస్బీఐగా ఏర్పాటు అయింది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఇది ఏర్పాటు. కాబట్టి ఇంపీరియల్ బ్యాంక్ అంటే 1921 గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏర్పాటు అనేది. ఎస్బీఐ అయితే ఇక్కడ ఇంపీరియల్ బ్యాంక్ 1921, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935, నాబార్డ్ 1982, సెబీ 1988. ఈ విషయాలు కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కరెంట్ అఫైర్స్ని నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్.